సినిమా గత సినిమాలకు భిన్నంగా ఏముంది అంటే మాంగ్వన్ అనే కొత్త తెరను మాత్రం పరిచయం చేశాడు. ఈ గతంలో మనం చూస్తే ఫస్ట్ పార్ట్ 1 చూస్తే కనుక అడవుల నేపథ్యంలో తీశాడు. తర్వాత రెండో పార్ట్ చూస్తే సముద్రం లోపల జరిగే సీన్లను, అక్కడి అద్భుతాలను, సముద్రం లోపల వాటర్ నేపథ్యంలో తీసిన సినిమా పార్ట్ 2. ఈ పార్ట్ 3కి వచ్చేసరికి ఫైర్ అని చెప్పారు. ఈ సినిమాలో ఫైర్ ఉంది, దానికంటే ముఖ్యంగా వాటర్ కూడా ఉంది, అడవులు కూడా ఉన్నాయి. అన్నీ కలగలిపి తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. ఇందులో విజువల్ వండర్ అనుకోవచ్చు. జనరల్గా మనం జేమ్స్ కెమెరాన్ గురించి చెప్తే కనుక ప్రతి సినిమా, ప్రతి సీన్, ప్రతి షాట్ విజువల్ వండర్గా చెప్పుకుంటాము. ఇది కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా పిల్లలకు, పెద్దలకు ప్రతి సీన్ నచ్చుతుంది. కాకపోతే ఒక కథలాగా చూడద్దు. కథలాగా చూస్తే ఇది సినిమా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటల పైనే ఉంది. నిజానికి అంత పెద్ద సినిమా ఒక కథలాగా చూడాలంటే ఎవరికి ఓపిక ఉండదు. చాలా ల్యాగ్ అయిపోయింది. అది పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. కాకపోతే విజువల్ వండర్గా ప్రతి సీన్ విడివిడిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. పిల్లలు ఎంజాయ్ చేస్తారండి మంచిగా సినిమా? పిల్లలకు బాగా నచ్చుతుంది సినిమా. పిల్లలకు బాగా నచ్చుతుంది. యాక్షన్ సీన్లు, విఎఫ్ఎక్స్ బాగుంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది. కొత్త టెక్నాలజీ కూడా వాడారు. 3D ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? 3Dలోనే బాగుంది. మేము చూసింది 3Dలో బాగుంది. ఇది పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఓపిక కొద్ది ఒక 3 అవర్స్ కథ పరంగా కాకుండా విడివిడిగా చూద్దాం, ప్రతి విజువల్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ.